రైట్ గైస్, మనం ఈ సెషన్స్లో క్లియర్గా ఐదర్ ఆర్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ సెషన్స్లో మనం ఐదర్ ఆర్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి బేసిక్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కొంత అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ని ఈ ఐదర్ ఆర్ కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేద్దాం. చూడండి, అయితే మనం లాస్ట్ సెషన్స్ వరకు ఐదర్ ఆర్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి కండిషన్స్ను ఫాలో అవుతూ అందులో ఏ ఒక్క కండిషన్ సరే ఫాలో అవ్వకపోతే అప్పుడు మనం నైదర్ నార్ అనేటువంటి ఆప్షన్ను చూజ్ చేసుకోవాలని చెప్పాం. సో ఇప్పుడు మీకు ఐదర్ ఆర్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి 3 కండిషన్స్ నేను డిస్ప్లేలో రాయడం జరిగింది. మరొకసారి మీరు గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కామన్ టర్మ్ వాల్యూ అనేది కనుక ఏదేని ఒక స్టేట్మెంట్లో 100 అనే వాల్యూ లేకపోతే అప్పుడు ఇచ్చినటువంటి అన్ని కంక్లూజన్స్ కూడా రాంగ్ అవుతాయి. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్లో ఏం చెప్తున్నాం, ఇచ్చిన రెండు కంక్లూజన్స్లలో సబ్జెక్టు మరియు ఆబ్జెక్ట్ అనేటువంటిది సేమ్ ఆర్డర్ వైజ్గా ఉండాలని చెప్పాం. సో థర్డ్ కండిషన్స్ ఏం చెప్తున్నాం, ఇచ్చినటువంటి కంక్లూజన్స్లలో ఒకటేమో పాజిటివ్ కంక్లూజన్ ఉండాలి, మరొకటేమో నెగిటివ్ కంక్లూజన్స్ ఉండాలని చెప్పాం. ఇది 3 కండిషన్స్. ఈ కండిషన్స్ కనుక సాటిస్ఫై అవుతే ఖచ్చితంగా ఆ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఐదర్ 1 ఆర్ 2 అనేటువంటిది మనం ఫాలో అవుతుంది. ఓకేనా? అఫ్కోర్స్ కొన్ని ఆప్షన్స్లలో సపోజు 3 కంక్లూజన్స్ ఇచ్చాడు అనుకోండి, అందులో 1, 3కి మాత్రమే రిలేషన్ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాం, ఐదర్ 1 ఆర్ 3 అని చెప్తాం. ఓకేనా? సో మీకు ఇక్కడ ఖచ్చితంగా 2 కంక్లూజన్స్ కాదు, చాలా కంక్లూజన్స్ ఉంటాయి. బట్ ఐదర్ ఆర్ కేస్ అనేటువంటిది ఖచ్చితంగా 2 కంక్లూజన్స్ల మధ్యమే ఫామ్ కావాలి. అది 1, 2 కావచ్చు, 1, 3 కావచ్చు, 2, 4 కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఖచ్చితంగా 2 కంక్లూజన్స్ మధ్య మాత్రమే ఫామ్ అవుతుంది. అయితే ఎక్స్ట్రాగా నోట్ పాయింట్ కూడా రాసాను చూడండి. ఈ నోట్ పాయింట్లో మీకు క్లియర్గా ఎప్పుడైనా సరే కంక్లూజన్స్లలో ఆల్ నో అనేటువంటి కంక్లూజన్స్లలో మీకు కనిపిస్తే అప్పుడు ఈ ఐదర్ ఆర్ కేస్ అనేటువంటిది ఫాలో అవ్వదు, వర్కౌట్ అవ్వదు. అప్పుడు మనం సింపుల్గా ఈ 3 కండిషన్స్ అనేటువంటివి కూడా మనం పక్కన పెట్టేసి నైదర్ నార్ అనేటువంటి మనం మార్క్ను అంటే టిక్ మార్క్ మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను. వీలైతే కనుక నేను దీన్ని పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేయడానికంటే ముందే మీరు మీ ఓన్గా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇందులో ఒక టెక్నిక్ ఉంటుంది, ఆ టెక్నిక్ గురించి మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తా. అండ్ లాస్ట్ సెషన్స్ వరకు మీరు విని ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు మేబీ నైదర్ నార్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది మీకు జనరేట్ అవ్వచ్చు. బట్ ఈ కాన్సెప్ట్ కూడా ఐదర్ ఆర్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటిది, ఆన్సర్ కూడా ఐదర్ ఆర్ కాన్సెప్టే. ఓకేనా? రైట్. చూద్దాం చూడండి మరి ఏ విధంగా అవుతుంది అనేటువంటిది. ఎప్పుడైనా సరే ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు స్టేట్మెంట్ అనేది పాజిటివా నెగిటివ్ అని చూడాలి. సో ఒకవేళ 2 స్టేట్మెంట్లను మనం కనెక్టింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు అందులో కామన్ టర్మ్ వాల్యూ అనేటువంటిది చూసుకోవాలి. అందులో ఏదైనా ఒక 100 ఉందనుకోండి, అప్పుడు పాజిటివ్ అయితే పాజిటివ్ నెగిటివ్ అయితే నెగిటివ్, 2 నెగిటివ్స్ అయితే నో రిలేషన్. ఓకేనా? సో అది మీ అందరికి తెలిసినటువంటిదే. ఒకవేళ 50-50 వచ్చినప్పుడు ఐదర్ ఆర్ కేస్ అనేటువంటి జనరేట్ అవుతుంది. దానికి 3 కండిషన్స్ ఉంటాయి. అది సాటిస్ఫై అవుతే ఆన్సర్ ఐదర్ ఆర్, లేకపోతే నైదర్ నార్. ఓకేనా? రైట్. సో చూద్దాం చూడండి. ఫస్ట్ నేనేం డిస్కస్ చేస్తున్నంటే, సమ్ మ్యాంగోస్ ఆర్ యాపిల్స్, ఇట్స్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్. సమ్ మ్యాంగోస్ ఆర్ ఆరెంజ్, ఇట్స్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఆల్సో పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం, 2 కండిషన్స్లలో కూడా పాజిటివ్ ఉంది. మరి కనెక్టింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇచ్చినటువంటి వాటిలలో కామన్ టర్మ్ ఏముందో ఒకసారి చూడాలి. ఓకేనా? సో మ్యాంగోస్ అనేటువంటిది కామన్ టర్ము. ఇది మ్యాంగోసే. బట్ ఇక్కడ వాల్యూ ఎంత, 50. ఇక్కడ వాల్యూ ఎంత, 50. మరి కామన్ టర్మ్ వాల్యూ కనుక 50 ఉన్నట్లయితే అప్పుడు ఐదర్ ఆర్ కేస్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. మరి ఐదర్ ఆర్ కేస్ అనేటువంటి దేనికి మధ్యలో ఫామ్ కావాలి, మ్యాంగోస్ అనేటువంటిది కామన్ టర్మ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఈ రెండింటి మధ్యలో రిలేషన్ ఉంటుందా, యాపిల్ ఆరెంజ్ మధ్యలో రిలేషన్ ఉంటుందా, ఉండదు. మరొకసారి చూడండి, చాలామంది విద్యార్థులు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారంటే కామన్ టర్మ్ అనేటువంటి వాల్యూని తీసేస్తే మిగిలినటువంటి 2 పదాలు 2 వర్డ్స్ మధ్యలో ఉండేటువంటి రిలేషన్ వర్కౌట్ అవుతుందా లేదా, ఇది అసలు కనెక్ట్ అవుతుందా ఇంతకు. ఓకేనా? సో ఏదైనా 2 స్టేట్మెంట్లను కనెక్టింగ్ చేయాలంటే కామన్ టర్మ్ వాల్యూ ఖచ్చితంగా 100 ఉండాలి. మరి ఉందా, లేదు. ఓకేనా? రైట్. కాబట్టి ఇక్కడ సింపుల్గా ఈ రెండింటి మధ్యలో రిలేషన్ ఉండదు. యాపిల్స్ ఆరెంజ్ మధ్యలో రిలేషన్ అనేటువంటిది ఉండదు. మనకి ఇచ్చినటువంటిది కూడా చూడండి, యాపిల్స్ ఆరెంజ్ యాపిల్. ఓకేనా? మరి రిలేషన్ ఉందా, లేదు. అంటే ఫస్ట్ ఒకసారి చూద్దాం చూడండి. ఫస్ట్ కామన్ టర్మ్. ఓకేనా? సో కామన్ టర్మ్ వాల్యూ, కామన్ టర్మ్ ఏంటిది అసలు,
మ్యాంగోస్. ఓకేనా, కామన్ టర్మ్ ఏంటి మ్యాంగోస్. మరి మ్యాంగోస్ అనేటువంటిది రెండు సందర్భాల్లో 50 ఉంది. ఓకేనా, మరి ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఐదర్ ఆర్ కేస్ అనేటువంటిది జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది. అందులో కామన్ టర్మ్ రెండు సందర్భాల్లో 50 ఉన్నదంటే ఆల్ కంక్లూజన్స్ మస్ట్ బి రాంగ్. ఆల్ కంక్లూజన్స్ మస్ట్ బి రాంగ్. ఓకేనా, సో అది ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. అంటే ఈ కండిషన్ తప్పే, ఈ కంక్లూజన్ తప్పే, ఈ కంక్లూజన్ కూడా తప్పే. రైట్, రెండోది ఒకసారి చూడండి. సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ మస్ట్ బి సేమ్. ఓకేనా, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ మస్ట్ బి సేమ్. రైట్, ఒకసారి చూద్దాం చూడండి. సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ మస్ట్ బి సేమ్ అంట. ఇగో ఇక్కడ సబ్జెక్ట్ అనేది యాపిల్ ఉంది, ఇక్కడేమో ఆరెంజ్ ఉంది. ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ యాపిల్ ఉంది. ఓకేనా, అంటే సెకండ్ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు. ప్రాథమికంగా డిస్కస్ చేద్దాం, తర్వాత ఆన్సర్ చేద్దాం. ముందైతే చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఓకే, ఫస్ట్ కండిషన్ ఓకే. ఓకేనా, కానీ సెకండ్ కండిషన్ ఏంది? సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ మస్ట్ బి సేమ్ అన్నాడు. మరి సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్టు సేమ్ ఉన్నాయా? లేవు. ఓకేనా, థర్డ్ కండిషన్ ఒకసారి చూద్దాం. థర్డ్ కండిషన్ సార్ సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే డైరెక్ట్ నైదర్ నార్ అనేటువంటిది ఆన్సర్ మనం మార్క్ టిక్ చేయొచ్చు కదా అని అనుకోవచ్చు చాలామంది. ఓకేనా, సో వెయిట్ చూద్దాం. ఒకటేమో పాజిటివ్ ఉండాలి, ఇంకోటేమో నెగిటివ్ ఉండాలి. ఓకేనా, సో ఇదేమో పాజిటివ్, ఇదేమో నెగిటివ్ కంక్లూజన్. అంటే థర్డ్ ఓకే. ఓకేనా, ఒకటేమో పాజిటివ్ కంక్లూజన్ ఉన్నది, ఇంకోటేమో నెగిటివ్ కంక్లూజన్ ఉన్నది. సో థర్డ్ కండిషన్ కూడా ఓకే. అండ్ ఆల్ నో ఉందా? లేదు, సమ్ నో ఉంది. సో ఆల్ నో ఉంటే అప్పుడు నైదర్ నార్ అనేది డిఫాల్ట్గా మనం చేయాల్సింది. అంటే నైదర్ నార్ అనేది డైరెక్ట్ కాదు, ఆల్ నో కండిషన్ ఉంటే ఐదర్ అనేటువంటిది సాటిస్ఫై అవ్వదు, ఆ కేసులోకి రాదు అనేది దాని అర్థం. ఓకేనా, సో రైట్. ఇప్పుడు మనకు సెకండ్ కండిషన్ ఏమంటుండు? సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ మస్ట్ బి సేమ్ అంటుండు. సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ మస్ట్ బి సేమ్ అంటుండు. రైట్, సో మరి సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ మస్ట్ బి సేమ్ అని అంటే ఇప్పుడు మనకు సబ్జెక్ట్లో ఆపిల్స్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ ఉంది, అక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ ఆపిల్ ఉంది. ఓకేనా, సో రైట్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఉంది. ఓకేనా, నోట్ చూడండి. ఏంటంట, సబ్జెక్టు మరియు ఆబ్జెక్టులోని వాల్యూ సేమ్ అయితే వీ కెన్ ఇంటర్చేంజ్. ఓకేనా, వీ కెన్ ఇంటర్చేంజ్ టు ఈచ్ అదర్. ఓకేనా, సింపుల్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 15 ఉంది, ఇక్కడ కూడా 15 ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు కదా. ఏమని? సమ్ యాపిల్స్ ఆర్ ఆరెంజెస్. సేమ్ దాన్ని సమ్ ఆరెంజెస్ ఆర్ యాపిల్స్. ఓకేనా, సింపుల్. ఒకసారి మళ్ళొకసారి చూడండి. దీన్ని ఏం చేంజ్ చేయవచ్చు అంటే సమ్ యాపిల్స్ ఆర్ ఆరెంజెస్ ఉంటే వాల్యూస్ అనేది చూడండి. ఇక్కడ సబ్జెక్టు ఆబ్జెక్ట్ అనేటువంటిది రెండు కూడా సేమ్ వాల్యూ ఉందా లేదా? ఓకేనా, ఉంది. అంటే 50-50 ఉంది కాబట్టి వీటిని మనం చేంజ్ చేసుకోవచ్చా లేదా? ఓకేనా, ఇది అవసరం లేదు ఇంకా. ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి వాల్యూతో మనకు పని లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ కాదు, కంక్లూజన్స్లోనే సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అనేటువంటి వాల్యూస్ అనేది కనుక సేమ్ ఉంటే మనం రెండింటిని ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. రైట్, సో ఇప్పుడు సింపుల్గా రాయాలంటే ఒకసారి చూద్దాం చూడండి. ఏమని రాయొచ్చు? ఫస్ట్ కండిషన్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఒకసారి చూస్తే సమ్ ఆరెంజెస్ ఆర్. ఇక్కడ నేను మనం జనరల్గా ఓతో సూచిస్తున్నాను, నేను ఇండికేషన్ చేస్తున్నా. సమ్ ఆరెంజెస్ ఆర్ ఏంటి? యాపిల్స్ అని చెప్పొచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏంటిది? సెకండ్ కంక్లూజన్ ఏముంది? నో ఆరెంజ్ ఈజ్ యాపిల్. ఓకేనా, ఇప్పుడు ఈ కండిషన్స్లో ఒకసారి చూడండి. సబ్జెక్టు ఆబ్జెక్ట్ అనేది ఈక్వల్ అయిందా కాలేదా? ఓకేనా, అంటే ఇంటర్చేంజ్ ఎప్పుడు చేసుకోవచ్చు అని అంటే కంక్లూజన్స్లలో సబ్జెక్టు ఆబ్జెక్టు వాల్యూస్ అనేది కనుక వాల్యూస్ సేమ్ ఉన్నట్లయితే వీ కెన్ ఇంటర్చేంజ్. ఓకేనా, అంటే వాటిని మనం ముందుకు వెనుకకు ముందుకు మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, రైట్. సెకండ్ది ఒకసారి చూద్దాం చూడండి. సెకండ్ దాని గురించి ఇప్పుడు నో ఆరెంజెస్ యాపిల్ అన్నాడు. నో అన్నాడు కాబట్టి ఇక్కడ సారీ ఇది 100, దీని వాల్యూ ఎంత? 100. సో నెగిటివ్ కంక్లూజన్స్లలో మనకు ఆబ్జెక్ట్ కూడా ఖచ్చితంగా ఎంత ఉండాలి? 100. సో ఇక్కడ కూడా మనకు నో ఆరెంజెస్ యాపిల్ అన్నాడు. ఓకేనా, అలాంటప్పుడు మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు? ఓకేనా, దీన్ని చేంజ్ చేసుకోవచ్చుగా, ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు కదా. ఫస్ట్ కంక్లూజన్ ఏమంటుండే చెప్పండి? సమ్ యాపిల్స్ ఆర్ ఆరెంజెస్ అంటాడు. మరి దీన్ని నేను చేంజ్ చేసుకోవచ్చు, దీన్ని నో యాపిల్ ఈజ్ ఆరెంజ్ అని చేంజ్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే వాల్యూస్ అనేది సేమ్ ఉన్నప్పుడు మనం ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు అని అన్నాం. సో సెకండ్ దీన్ని ఏమో అనుకోవచ్చు? నో యాపిల్ ఈజ్ ఆరెంజ్. ఓకేనా, అంటే దీన్ని చేంజ్ చేసుకోవచ్చు, దీన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, మన విష్ ఏదైనా కావచ్చు. ఈ ఒక్కదానితోటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. బట్
మీకు దీంతో కూడా చేంజ్ చేసుకోవచ్చు అని తెలియడం కోసం మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నా. ఇక్కడ ఈ 2 కండిషన్స్లలో ఏంటి, యాపిల్స్ ఆరెంజెస్ ఓకే ఈక్వల్ అయినా కాలేదా. ఇప్పుడు ఈ కంక్లూజన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ 2 కంక్లూజన్స్ మస్ట్ బి రాంగ్ అవుతాయి అండ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అనేది మస్ట్ బి సేమ్ ఉంది. ఒకటేమో పాజిటివ్ ఉంది, ఇంకోటేమో నెగిటివ్ ఉంది. సేమ్ కండిషన్స్ అనేది ఇక్కడ కూడా అప్లికేబుల్ అవుతుంది. అప్పుడు మనకి ఐదర్ ఆర్ కేస్ అనేది జనరేట్ అవుతుంది, ఫామ్ అవుతుంది. ఓకేనా. అంటే చాలామంది ఏమనుకుంటారంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది కనుక సేమ్ ప్లేస్లో లేకపోతే ఖచ్చితంగా ఆ ఐదర్ ఆర్ కేస్ అనేది పాసిబుల్ అవ్వదు అనుకుంటున్నారు. బట్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అని అంటున్నా, ఒకవేళ ఇచ్చినటువంటి కంక్లూజన్స్లలో సబ్జెక్టు ఆబ్జెక్ట్ వాల్యూస్ అనేది కనుక సేమ్ ఉన్నట్లయితే అప్పుడు ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వాల్యూస్ అనేటువంటిది ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ డిఫరెంట్ ఉందనుకో 150 ఉన్నదంటే అప్పుడు మనం చేంజ్ చేసుకోలేం. ఓకేనా. అదొకటి మీరు లాజికల్గా గుర్తుపెట్టుకోవడం కోసం ఈ క్వశ్చన్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. రైట్ గైస్, ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు నేను 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను, 3 కంక్లూజన్స్ ఇచ్చాను. సో ఈ 2 స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని ఆ 3 కంక్లూజన్స్లలో ఏది మనకు ఐదర్ ఆర్ కేస్ ఫామ్ అవుతుందా, లేకపోతే కంక్లూజన్ 1 ఫాలోసా 2 ఫాలోసా లేదా నైదర్ నార్ ఫాలోసా అనేటువంటిది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఆప్షన్స్ అనేటువంటిది కామన్గా ఉండేటువంటివి అండి. ఆప్షన్స్ చేంజ్ చేసినప్పుడు నేనే ఆప్షన్స్ రాస్తాను నేను. ఇందులో ఓన్లీ 1 ఫాలోస్, ఓన్లీ 2 ఫాలోస్, 1 and 3 ఫాలోస్, 1 and 2 ఫాలోస్. ఓకేనా. లేదంటే ఐదర్ 1 or 2, ఐదర్ 1 or 3 లేదా నైదర్ 1 లేకపోతే నార్ 2, ఈ విధంగా ఏదైనా ఆప్షన్స్ చేయొచ్చు. బట్ నేను మెయిన్గా ఫోకస్ చేసేటువంటిది క్వశ్చన్ పైన మాత్రమే, ఆప్షన్స్ ఏం కాదు. సో మనకు ఆన్సర్ తెలిస్తే ఆప్షన్స్లలో ఏది ఉన్నా కూడా మనం మార్క్ చేయొచ్చు. ఓకేనా. రైట్. సో మీ అంతటా మీరుగా ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సరే, స్టేట్మెంట్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సమ్ డాగ్స్ ఆర్ ఎనిమల్స్, సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్. ఓకేనా. సింపుల్గా మనకు ఒకసారి ఇక్కడ కామన్ టర్మ్ ఏంటో ఒకసారి చూద్దాం. కామన్ టర్మ్ ఇక్కడ డాగ్సే ఉంది, ఇక్కడ కూడా డాగ్సే ఉంది, ఇక్కడ 50 ఉంది, ఇక్కడ కూడా వాల్యూ 50. సో సింపుల్గా చెప్పాలి, కామన్ టర్మ్ అనేటువంటిది కనుక 2 స్టేట్మెంట్లలో 50-50 వచ్చిందనంటే రెండింటి మధ్యలో రిలేషన్ ఉండదు, డైరెక్ట్ రిలేషన్ ఉండదు. ఓకేనా. ఏంటి, ఎనిమల్స్ క్యాట్స్కి సంబంధించినటువంటి దాని మీద డైరెక్ట్ రిలేషన్ ఉండదు. ఓకేనా, అది ఫస్ట్. సో అప్పుడు మనం ఏమనుకున్నాం, ఐదర్ ఆర్ కేస్ అనేటువంటిది ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంది. మరి ఐదర్ ఆర్ కేస్కి సంబంధించినటువంటి కండిషన్స్ అన్నీ కూడా మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. తర్వాత ఈ ఇచ్చినటువంటి కంక్లూజన్స్ ఇప్పటి వరకు ఏమో 2 గురించి డిస్కస్ చేసాము, ఇప్పుడు 3 గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎన్నైనా ఉండొచ్చు కంక్లూజన్స్, బట్ ఐదర్ ఆర్ కేస్ అనేటువంటిది ఏదైనా 2 కంక్లూజన్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఓకేనా, అన్ని కంక్లూజన్స్ మీద కాదు. రైట్. సో ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇంకా ఇప్పుడు ఒక్కసారి కంక్లూజన్స్లో మనం అబ్జర్వ్ చేద్దాం. సమ్ ఎనిమల్స్ ఆర్ క్యాట్స్ అన్నాడు, నో ఎనిమల్ ఇస్ క్యాట్ అన్నాడు, ఆల్ ఎనిమల్స్ ఆర్ క్యాట్స్ అన్నాడు. ఖచ్చితంగా మనకు ఐదర్ ఆర్ కేస్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఓకేనా, బాగా అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా ఐదర్ ఆర్ కేస్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. బట్ అవకాశం మాత్రమే ఉంది. ఎప్పుడు కామన్ టర్మ్ అనేటువంటిది కనుక, కామన్ టర్మ్ కనుక 50 ఉన్నట్లయితే అప్పుడు ఆ 2 పదాలకు మధ్య డైరెక్ట్ రిలేషన్ ఉండదు. ఉండనప్పుడు మనకు ఐదర్ ఆర్ ఫామ్ అనేటువంటిది అవకాశం ఉంది. ఓకేనా. రైట్. ఒకసారి మీరు చూడండి, ఎనిమల్స్ క్యాట్స్, ఇగో చూడండి ఇక్కడ ఎనిమల్స్ క్యాట్స్, ఎనిమల్స్ క్యాట్, ఎనిమల్ క్యాట్. ఓకేనా, అంటే ఆ రెండింటి గురించే ఇచ్చిండు. నిజానికి వాటి మధ్యలో రిలేషన్ ఉంటుందా? ఉండదు. ఓకేనా. మరి ఉండనప్పుడు ఆ కండిషన్స్ ఏమేమి ఉన్నాయి, బోత్ కంక్లూజన్స్ ఆర్ రాంగ్ అన్నాడు. ఓకేనా, అంటే ఏదైనా రెండింటిని టెస్ట్ చేయండి మీరు. ఓకేనా. సపోజ్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ థర్డ్ గురించి డిస్కస్ చేస్తున్నాను నేను. ఓకేనా, ఫస్ట్ అండ్ థర్డ్. ఓకేనా, ఇది నేను ఫస్ట్ కండిషన్స్గా డిస్కస్ చేస్తున్నా. మరి ఫస్ట్ అండ్ థర్డ్ చూస్తే చూడండి, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. ఓకేనా, ఏదైనా 2 కంక్లూజన్స్ని బేస్ చేసుకోవాలి మనం. నేను సపోజ్ ఫస్ట్ అండ్ థర్డ్ గురించి డిస్కస్ చేస్తున్నా. మరి ఫస్ట్ అండ్ థర్డ్ గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ కంక్లూజన్ ఏమో పాజిటివ్ కంక్లూజన్ ఉంది, థర్డ్ కంక్లూజన్ కూడా పాజిటివ్ ఉంది. మరి మన కండిషన్ ఒకసారి చూడండి. ఓకేనా, ఖచ్చితంగా ఐదర్ ఆర్ కేస్ ఫామ్ అవ్వాలి అని అంటే ఇచ్చిన 2 కంక్లూజన్స్లో ఒకటి పాజిటివ్ ఉండాలి, ఒకటి నెగిటివ్ ఉండాలి. సో కాబట్టి ఫస్ట్ థర్డ్ అనేది పాసిబుల్ అవుతుందా? అవ్వదు. ఓకేనా. రైట్. నేను సెకండ్ థర్డ్ డిస్కస్ చేస్తున్నాను. చూడండి, సెకండ్ థర్డ్. ఓకేనా, సెకండ్ థర్డ్. మరి సెకండ్ థర్డ్ను కనుక మనం కంపారిజన్ చేస్తే కండిషన్లో నోట్ పాయింట్ ఒకసారి చూడండి. ఆల్ నో ఉందనంటే కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ ఉంటుందా? ఓకేనా, కాంట్ ఫామ్ ది కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఎందుకనంటే ఇగో ఈ 2 సందర్భాలలో ఇక్కడ నో ఉంది, ఇక్కడ ఆల్ ఉంది. కాబట్టి సెకండ్ థర్డ్ అనేటువంటిది
ఐదర్ ఆర్ కేసు ఫామ్ అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే కండిషన్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి. ఓకేనా, కండిషన్స్ ఫెయిల్ అవుతే అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఐదర్ ఆర్ కేసు అనేటువంటిది వర్కౌట్ అవ్వదు. రైట్. సో నెక్స్ట్ ఇంకోటి ఏం డిస్కస్ చేద్దాం, ఫస్ట్ అండ్ సెకండ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో థర్డ్గా ఫస్ట్ అండ్ సెకండ్. ఓకేనా, ఫస్ట్ అండ్ సెకండ్ డిస్కస్ చేస్తే ఒకసారి చూద్దాం. రైట్, ఇప్పుడు ఇదేమో పాజిటివ్ కంక్లూజన్, ఇది నెగిటివ్ కంక్లూజన్. మన ఫస్ట్ కండిషన్ ఒకసారి చూద్దాం. బోత్ కంక్లూజన్స్ మస్ట్ బి రాంగ్ వెన్ కామన్ టర్మ్ ఇస్ 50. ఓకేనా, ఇన్ 2 స్టేట్మెంట్స్. ఎప్పుడైతే కామన్ టర్మ్ అనేది 50 అనేది కనుక 2 స్టేట్మెంట్లలో ఉంటుందో అప్పుడు అన్ని కంక్లూజన్స్ అనేటువంటిది కూడా రాంగ్ అవుతాయి. సో మనకి ఇక్కడ 50నే ఉంది కాబట్టి ఈ అన్ని కంక్లూజన్స్ రాంగ్ అవుతాయి బేసికల్గా. బట్ మనం ఫస్ట్ సెకండ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో ఫస్ట్ సెకండ్ అనేటువంటిది కూడా కంక్లూజన్స్ రాంగ్ అవుతాయి. ఓకేనా, అంటే మనం అనుకున్నటువంటి ఫస్ట్ కండిషన్ ఓకే. సెకండ్ కండిషన్ గురించి డిస్కస్ చేద్దాం. సెకండ్ కండిషన్స్లో ఏమన్నాడు, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ మస్ట్ బి సేమ్ అన్నాడు. మరి సబ్జెక్ట్ ఏంటి, ఇగో ఎనిమల్స్. ఓకేనా, ఇక్కడ క్యాటు అంటే సబ్జెక్టు ఆబ్జెక్టు కూడా 2 సేమ్ ఉన్నాయి. ఓకేనా, రైట్. థర్డ్ కండిషన్స్ ఏంటి, ఒక కంక్లూజన్ ఏమో పాజిటివ్ ఉండాలి, ఇంకోటేమో నెగిటివ్ ఉండాలి. ఒకటేమో పాజిటివ్ ఉంది, ఇంకోటేమో నెగిటివ్ ఉంది. అంటే థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. మళ్ళీ ఆల్ నో అనేటువంటిది ఉందా, లేదు. చూడండి, ఇక్కడ సమ్ ఉంటే ఇక్కడ నో ఉంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఐదర్ ఆర్ కేసుకు సంబంధించినటువంటి 3 కండిషన్స్ కూడా సాటిస్ఫై అయినాయి. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఐదర్ 1 ఆర్ 2. ఓకేనా, సో 3 అంతకంటే ఎక్కువ కంక్లూజన్స్ ఇచ్చినా మీరు ఏదైనా 2 కంక్లూజన్స్ను బేస్ చేసుకొని చేయాలి. ఏదైనా 2 కంక్లూజన్స్ను బేస్ చేసి చేసుకోవాలి. ఓకేనా, రైట్. సో మీకు ఇక్కడ ఐదర్ ఆర్ కాన్సెప్ట్ అనేటువంటిది చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఓకేనా, అంటే ఓన్లీ 2 అండ్ 1 ఆర్ 3 ఈ విధంగా ఉండొచ్చు. ఓన్లీ 3 1 ఆర్ 2 ఈ విధంగా ఉండొచ్చు. ఓకేనా, కొన్నేమో డెఫినెట్ రిజల్ట్ ఉంటాయి, కొన్నేమో అయితే అది కావచ్చు లేకపోతే ఇది కావచ్చు. అంటే ఐదర్ ఆర్ కేసుకు సంబంధించినటువంటిది. కొన్నేమో డెఫినెట్ రిజల్ట్ అంటే ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి డెఫినెట్ రిజల్ట్ చెప్పొచ్చా. చూడండి, సమ్ డాగ్స్ ఆర్ ఎనిమల్స్ అంటే సమ్ ఎనిమల్స్ ఆర్ డాగ్స్ కూడా అవుతాయి కదా. ఓకేనా, సమ్ డాగ్స్ ఆర్ ఎనిమల్స్ అంటే సమ్ ఎనిమల్స్ ఆర్ డాగ్స్. అంటే స్టేట్మెంట్ల నుంచి వచ్చేటువంటిదేమో మనకు డైరెక్ట్ రిలేషను. ఓకేనా, లేకపోతే స్టేట్మెంట్ల నుంచి వచ్చేటువంటి డెఫినెట్ రిజల్ట్ అన్నట్టు అది ఖచ్చితంగా చెప్పొచ్చు మనం 100% ఫాల్సా లేకపోతే 100% ట్రూ అని. ఓకేనా, స్టేట్మెంట్ల నుంచి డైరెక్ట్ స్టేట్మెంట్ల నుంచి. బట్ ఏదైనా 2 స్టేట్మెంట్లను కనెక్టింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ కండిషన్స్ ఉండాలి. ఓకేనా, ఏ విధంగా మనం డిస్కస్ చేసినట్టు, ఒకవేళ పాజిటివ్ అయిందనుకోండి అప్పుడు కామన్ టర్మ్ ఖచ్చితంగా 100 ఉండాలి. 2 సందర్భాలు 2 స్టేట్మెంట్లలో ఏదైనా ఒక కామన్ టర్మ్ 100 ఉంటే అప్పుడు స్టేట్మెంట్లను కనెక్టింగ్ చేసుకోవచ్చు. 2 పాజిటివ్ అయితే ఏంది, పాజిటివ్. ఓకేనా, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అయితే ఏంటిది, నెగిటివ్. 2 నెగిటివ్స్ అన్నాడు అనుకోండి అప్పుడు నో రిలేషన్. ఓకేనా, రైట్. సో వీటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఎప్పుడు కామన్ టర్మ్ అనేటువంటిది ఖచ్చితంగా 100 వాల్యూ ఉన్నప్పుడు. ఓకేనా, సో ఈ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీరు చాలా ఈజీగా వితౌట్ వెన్ డయాగ్రామ్స్ తోటి కేవలం ఈ మెథడ్స్ని యూజ్ చేసి ఆన్సర్ చేయండి. అండ్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేయండి టిల్ నా వరకు ఐదర్ ఆర్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి దాని ప్రకారం. దాంతోపాటు మీకు ఏదైనా ఒకవేళ బుక్స్ ఓకేనా, అది స్టేట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు, ఆ బుక్స్ కనుక అవైలబుల్గా ఉంటే కనుక ఆ బుక్స్లో నుంచి కూడా మీ క్వశ్చన్స్ను మీరు ఒకసారి పికప్ చేయండి. ఈ మెథడ్స్ను ఫాలో అవ్వండి అండ్ క్షుణ్ణంగా 1 by 1 ఒక్కొక్కటి మీరు డిస్కస్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే పార్ట్ 1 నుంచి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన దాని ప్రకారంగా ఒకసారి చూడండి. ఖచ్చితంగా వితౌట్ వెన్ డయాగ్రామ్స్ తోటి ఆన్సర్ చేస్తారు. ఓకేనా, డ్యామ్ షూర్, అదైతే మనం గ్యారంటీగా చెప్పగలుగుతాం. అండ్ ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మీరు ఈ మెథడ్స్ తోటి 100% అయితే ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. సో కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి. ఓకేనా, అంటే స్పెషల్ స్టేట్మెంట్స్ అంటాం వాటిని. ఆ స్పెషల్ స్టేట్మెంట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఆ స్పెషల్ స్టేట్మెంట్ అనేటువంటిది మీకు క్లియర్గా నేను ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో ఆ వర్డ్స్ ఏ విధంగా ఉంటే ఆ వర్డ్స్కి ఉన్నటువంటి మీనింగ్ ఏంటి అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ సో మచ్.